శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రారంభమైపోతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మళ్ళీ నిత్య నూతనం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం చివరికి వెళ్ళేటప్పటికీ అనేక కష్టసుఖాలు పడుతూ ఇక ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, మళ్ళీ కొత్త సంవత్సరం మనకి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నో రకాలైనటువంటి కష్టసుఖాలు పడుతూ ఉన్నాం మనము అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొంగ్రొత్త ఆశలతో ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి యొక్క నామాన్ని బట్టి కానీ వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుని దానికి తగినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క వివరాలని అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉంటారు, అలాగే వినాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందుగా మనది తెలుసుకుంటాము. తరువాత మన వాళ్ళందరి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే మానవ మానాలు ఎలా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి, ధనము ఎక్కువ సంపాదించుకుంటామా లేకపోతే అనవసరమైన ఖర్చులకి లోబడతామా అనేది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది, ఒక ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుంటామా, కార్లు కొనుక్కోగలుగుతామా, ఒక కారు కొనుక్కోగలుగుతామా, అదే చాలా ఎక్కువ సంపాదన ఉన్నవారైతే 2-3 కార్లు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు, 2-3 ఇళ్ళు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు. కానీ సామాన్య మానవుడు మటుకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే ఒక కారు కొనుక్కోవడానికి, ఇలాగా ఏదైనా ఒక పెద్ద వస్తువులు స్థిర చరాస్తులు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయా అనేది చాలా ఉత్సుకతతో వింటూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ బంధువులవి, వారి యొక్క కుటుంబ సభ్యులవి, వారివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక సమాజం మీదకి వెళ్తుంది దృష్టి. సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వారి మీదకి వెళ్తుంది. వారు గాయకులు కావచ్చు, నటన చేసేటటువంటి కళాకారులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనము పాపులర్ ఫిగర్స్ అంటూ ఉంటాము, సెలబ్రిటీస్ అంటూ ఉంటాము. అంటే 10 మందికి తెలిసిన వారు వీరు కాబట్టి సెలబ్రిటీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇక వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమాజంలో మనము తెలుసుకున్న తరువాత సినిమా యాక్టర్స్ మీదకి చాలా వరకు ఆలోచన వెళ్ళిపోతుంది. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా పెద్ద క్రేజ్ ఉన్నటువంటి నటులు. ఆయనకి ఎన్టీ రామారావు గారి మనవడు అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే ఒక మంచి యాక్టర్ గాను బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా చక్కటి అందగాడు అనేటటువంటి ఒక సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు ఆయన. ఇన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ మధ్య ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు, వారి గురించి చాలా ఉత్సుకతగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మన ఎన్టీఆర్ గారి సినిమా ఏదైతే వస్తుందో అవి చాలా బాగా హిట్ అవుతాయా, అలాగే వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తుంటారు కదా, యాక్టర్స్, డైరెక్టర్ చాలా కష్టపడి డైరెక్షన్ చేస్తుంటారు, నిర్మాత కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ధనం పెట్టుంటారు, అందులో నటించేటటువంటి నటీనటులందరూ కూడా చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తూ ఉండుంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సుఖాలు, వ్యయము, దుఃఖము, ధనము, ఎఫర్ట్స్ ఇవన్నీ కలిస్తేనే కానీ ఒక సినిమా అనేది బయటికి రాలేదు. కొన్ని కోట్లల్లో జరిగేటటువంటి వ్యాపారం అది. అటువంటి వ్యాపారంలో ప్రధాన భూమిక వహించేవారు ఈ నటీనటులు, ముఖ్యంగా హీరో. అటువంటి హీరో అయిన నందమూరి తారక రామారావు గారి సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతోంది ఈ సంవత్సరమే. మనం సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. సినిమా అనేది అందరి యొక్క సమిష్టి కృషి, అలాగే ఆ సినిమా మొదలుపెట్టినటువంటి సమయము, ఆ నిర్మాత గారి యొక్క జాతక బలాబలాలు, ఆ డైరెక్టర్ గారి యొక్క జాతక బలాలు, అలాగే ఆ సినిమాలో ప్రధాన నాయకుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాతక బలాబలాలు, హీరోయిన్ కథానాయిక యొక్క జాతక బలాబలాలు, అది రిలీజ్ అయినటువంటి డేటు, ఆ చిత్రాన్ని ప్రారంభించినటువంటి సమయము, ఇవన్నీ కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తుంది.
మరి ఇప్పుడు మనము సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎన్టీ రామారావు గారి గురించే మాట్లాడుకుంటున్నాం. వారిది పుబ్బా నక్షత్రం అవుతోంది. పుబ్బా నక్షత్రం అనగానే మనందరికీ తెలుసు సింహరాశి. సింహరాశిలో జన్మించినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి? మన అభిమానుల యొక్క కోరిక మేరకు వీరి యొక్క భవితవ్యం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి చెప్పబడుతోంది ఇప్పుడు నా చేత. అయితే గూగుల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ సమయాన్ని తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ సమయం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి నిర్ధారించే వాళ్ళు లేరు కాబట్టి అందులో ఉన్నటువంటి సమయాన్నే మనం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఈ నందమూరి తారక రామారావు గారిది పుబ్బా నక్షత్రం అవుతుంది. పుబ్బా నక్షత్రం అనగానే అది శుక్ర నక్షత్రం. చాలా చాలా అందమైనటువంటి రూపం ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది, అలాగే మంచి ఆహార్యం ఉంటుంది. ఇక సింహరాశి అనగానే కూడా మనం చెప్పుకుంటాము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నీతి నిజాయితీగా అన్న మాటకి కట్టుబడి వారు ఏ మాట అయితే చెప్తున్నారో ఆ మాటకి కట్టుబడి వారికి ఎవరైతే మాట ఇచ్చున్నారో ఆ మాటకి కూడా వీళ్ళు కట్టుబడేటట్టు చేస్తారు ఎదుటివారిని. అట్లా కట్టుబడి ఉంటూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు దేదీప్యమానంగా సముద్ధరించుకుంటూ ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా చక్కటి అభ్యున్నతితో ఉన్నారు. మరి పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి భవితవ్యం ఈ పరాభవనామ సంవత్సరంలో మనము చాంద్రమానం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాము. పూర్తిగా జాతకం విశ్లేషణ గురించి వెళ్ళడం లేదు. ఏ విధంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి అంటే, నిజానికి చెప్పాలంటే పుబ్బా నక్షత్రానికి చాలా బాగుంది. ఇప్పుడు గురుగారు లాభస్థానంలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విశేషమైనటువంటి సంచారం. ఇదే సమయంలో అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతోంది. ఇదే అష్టమ స్థానానికి శనిగారి యొక్క సంచార దోషం తగ్గిపోయే విధంగా గురుబలం చాలా బాగుంది. ఇది జూన్ 1వ తేదీ వరకు ఈ సంచారం ఉంటుంది మిథున రాశిలో. ఇక అక్కడ దగ్గర నుంచి వ్యయస్థానమైనటువంటి తన యొక్క ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురువుగారి ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ కూడా బలం చాలా బాగుంటుంది. ఆ తదుపరి నవంబర్ 1 నుంచి రాశిలోకి వస్తున్నారు. లాభంలో ఉన్న, వ్యయంలో ఉన్న, రాశిలో ఉన్న ఈ 3 రకాలుగాను అద్భుతమైన బలమే ఉంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి గురుబలానికి తిరుగులేదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఇక రాహుకేతువుల యొక్క బలాలు లేవు. దీని గురించి కొంచెం ఏదైనా శాస్త్రోక్తంగా పూజలు అవి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎటు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉన్నప్పుడు గురువుగారి యొక్క బలము చాలా వరకు ఉపశాంతి కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ శనిగారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రాహుకేతువుల గురించి మటుకు వారు చాలా వరకు ఆటంకాలను ఇస్తారు. ఆరోగ్యం పరంగా కానీ అలాగే పబ్లిక్ పరంగా కానీ ఏ దానికైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు ఉన్నారు కాబట్టి ఈ ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా చాలా అద్భుతమైన విజయాలు వీరి సొంతమవుతాయి. ఎన్నో రకాలుగా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చక్కగా దైవ కార్యాలు బాగా చేస్తారు. ఉన్నత విద్య చదువుకునే వారికి ఇంకా చదువుకోవాలి అనుకుంటే ఉన్నత విద్య ఉంటుంది. చదువుకోవడం అనేది ఒక కులమానం కాదు. నిజం చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది ఏ రూపకంగా అయినా జరగచ్చు. ఒక వ్యక్తి నుంచి నేర్చుకోవచ్చు, ఒక కుటుంబం నుంచి నేర్చుకోవచ్చు, లేదా ఒక వ్యవస్థ నుంచి నేర్చుకోవచ్చు. అలాగా దేని నుంచి అయినా చాలా విషయాలని గ్రహించవచ్చు. అది కూడా ఎడ్యుకేషనే అవుతుంది. కేవలం పుస్తకాలు, పాఠాలు, ఏదో సర్టిఫికెట్లు రావడం, ఎగ్జామ్స్, ఇది మాత్రమే ఎడ్యుకేషన్ కాదు. కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ అంటే రకరకాల అంశాల ద్వారా, వ్యక్తుల ద్వారా, సంస్థల ద్వారా వీరు అనేక విధాలుగా నేర్చుకోవచ్చు కూడా. ఏ విషయాలైనా నేర్చుకోవచ్చు. ఇలా కూడా మనం చెయ్యొచ్చు, ఇది ఇలా కూడా ఉంటుంది
అనేలాంటి అవగాహనలు కూడా చాలా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి సింహరాశి ఫలితాలు ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా అద్భుతమైన ఫలితాలుగా ఇస్తూ గురు శనుల యొక్క ప్రభావం చాలా బాగుండేటట్టుగా ఉంది. కాబట్టి ఈ రాహుకేతువులకి కాస్త ఉపశమనంగా ఉపశాంతి చేయించుకోండి, మరింతగా బాగుంటుంది. మీరు ఫ్యాన్స్ని ఇంకా ఆనందపరిచేటట్టుగా మీ యొక్క నూతనోత్తేజం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.